ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు రెండు టెక్నాలజీస్ అయితే మన ముందున్నాయి. మొదటిది హైడ్రోజన్ ఇంధనంతో పనిచేసే హైడ్రోజన్ వాహనాలు, రెండోది మరింత ఎక్కువ లైఫ్ టైం ఇచ్చే సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ టెక్నాలజీ. మరి ఈ రెండు టెక్నాలజీస్లో భవిష్యత్తులో మనకి త్వరగా అందుబాటులోకి వచ్చే టెక్నాలజీ ఏంటి? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ మన ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రిక్ వాహనాల టెక్నాలజీ ఉన్నప్పుడు మరలా కొత్త టెక్నాలజీకి ఎందుకు వెళ్తున్నాం అనే ప్రశ్న అయితే వస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కొంత పర్టికులర్ రేంజ్కి అయితే ఫిక్స్ అవుతుంది అనమాట. దాంట్లో ఉన్న ఎనర్జీ డెన్సిటీ వల్ల కానివ్వండి, లేకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ కొంచెం తక్కువ ఉండడం వల్ల కానివ్వండి, మనకి కొన్ని లిమిటేషన్స్ అయితే ఈవీస్లో ప్రజెంట్ ఈవీ టెక్నాలజీలో ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఇంధన ట్యాంక్, అంటే పెట్రోల్ వాహనాలు ఎంత ఫాస్ట్గా ఫిల్ చేసుకున్నామో అంత భాగంగా హైడ్రోజన్ ఇంధన ట్యాంకులు అయితే ఫిల్ చేసుకోవచ్చు. దానికి ఉన్న అడ్వాంటేజ్. ఇక సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీ విషయానికి వస్తే ఎక్కువ లైఫ్ టైంతో పాటుగా ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉన్న టెక్నాలజీ కింద సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం న్యూస్లో అయితే వింటున్నాం. దీనివల్ల మనకి ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉన్న కొన్ని లిమిటేషన్స్ని తగ్గించి మరింత ఎక్కువగా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే వాహనాల కోసం ఈ రెండు టెక్నాలజీ అయితే మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిలో ఏ టెక్నాలజీ మన మార్కెట్లో ముందుకు వచ్చే అవకాశం ఉంది? ఫస్ట్ మనం హైడ్రోజన్ వాహనాల యొక్క టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. హైడ్రోజన్ వాహనాలు ఎలా పనిచేస్తాయి? హైడ్రోజన్ వాహనాల్లో మనకి హైడ్రోజన్ ఇంధన ట్యాంక్ ఒకటి ఉంటుంది, ఫ్యూయల్ సెల్ ఒకటి ఉంటుంది, మోటార్ అయితే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మన హైడ్రోజన్ అనే ఒక ఇంధనాన్ని హైడ్రోజన్ ట్యాంక్లోకి పంపిస్తామో ఆ వచ్చిన హైడ్రోజన్ ఇంధనం ఏదైతే ఉందో అది ఫ్యూయల్ సెల్ దగ్గరికి వెళ్ళి బయట నుంచి వచ్చిన గాలిని తీసుకుని ఆ గాలి మరియు ఫ్యూయల్ సెల్లో హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి అవుట్పుట్ ఏదైతే వచ్చేదో ఎనర్జీ, ఆ ఎనర్జీని మోటార్కి వెళ్తుంది. ఆ మోటార్ రన్ అయ్యి ఆ హైడ్రోజన్ ఇంధన వాహనం అయితే నడుస్తుంది అనమాట. బై ప్రోడక్ట్ కింద వాటర్ H2 అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా హైడ్రోజన్ ఇంధన వాహనాలు అయితే పనిచేస్తాయి. ఇప్పుడు మన సాలిడ్ స్టేట్ బ్యాటరీ విషయానికి వస్తే సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ ఎగ్జాక్ట్గా మన ప్రజెంట్ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఎలా పనిచేస్తే అలా పనిచేస్తాయి, బట్ చిన్న మార్పు అనమాట. ప్రజెంట్ మన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్లో యానోడ్, క్యాథోడ్ మరి మధ్యలో ఎలక్ట్రోలైట్ అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రోలైట్ దగ్గర చర్యలు జరిగి మనకి ఛార్జింగ్ కానీ డిశ్చార్జింగ్ వంటిది మేజర్గా జరిగేది ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ద్వారా. ఎగ్జిస్టింగ్ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఎక్కువగా వాడుతున్న వాహనాలు ఏదైతే ఉన్నాయో ఇందులో లిక్విడ్ ఎలక్ట్రోలైట్ అయితే యూజ్ చేస్తున్నారు. అదే మనకి సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ లో అవుతుంది అనమాట. మధ్యలో ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అనేది సాలిడ్ రూపంలో ఉంటుంది అనమాట. దాని వల్ల ఆల్మోస్ట్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ లేకుండా ఉంటుంది అనమాట. దాంతో పాటుగా ఎక్కువ లైఫ్ టైం, దాదాపుగా 20 సంవత్సరాల పాటు లైఫ్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీ మీద కూడా ప్రజెంట్ సైంటిస్టులు కానీ వ్యూవర్స్ కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు టెక్నాలజీ గురించి మన డెఫినేషన్స్ అయితే తెలుసుకున్నాం. మరి రెండిట్లో కంపారిజన్ అయితే చేద్దాం. ఫస్ట్ మనం ఎనర్జీ డెన్సిటీ, అంటే ఒక ఇంధనంలో ఎక్కువ ఎనర్జీ ఏ పర్టికులర్ టెక్నాలజీ స్టోర్ చేసుకోగలుగుతుంది. దీంట్లో అడ్వాంటేజ్ అనేది మనకి హైడ్రోజన్ వాహనాల్లో అయితే ఉందన్నమాట. 1 kWh కెపాసిటీని దాదాపుగా 1.5 లీటర్ల స్పేస్లో అయితే మనకి హైడ్రోజన్ ఇంధన వాహనాలు అయితే స్టోర్ చేసుకోగలుగుతాయి. అదే మనకి సాలిడ్ స్టేట్ బ్యాటరీ విషయానికి వస్తే ప్రజెంట్ ఉన్న రీసెర్చ్ ప్రకారం అయితే అనుకున్నట్టు జరిగితే కేజీకి 500 వాట్-అవర్ల ఎనర్జీ అయితే స్టోర్ చేసుకోవచ్చు. అంటే దాదాపుగా హైడ్రోజన్ ఇంధన వాహనాలు అనేది సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ తో పోల్చినట్లయితే 3 రెట్లు ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ అయితే స్టోర్ చేసుకోగలుగుతారు. కాకపోతే లైఫ్ సైకిల్స్ క్వశ్చన్ కొద్దాం, అంటే ఎక్కువ లైఫ్ అనేది దేంట్లో వస్తుంది? ఈ హైడ్రోజన్ ఇంధన వాహనాల్లో మనకి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ గురించి చెప్పుకున్నాం కదా. హైడ్రోజన్ ఇంధన ట్యాంక్ నుంచి ఫ్యూయల్ సెల్ కి వెళ్తుందో అక్కడ రియాక్షన్ జరుగుతుంది. సో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కాస్ట్ కూడా ఎక్కువ అనమాట. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రతిసారి రియాక్షన్ జరిగిన కొద్దీ దాని లైఫ్ తగ్గుతూ ఉంటుంది. ఆ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ యొక్క లైఫ్ టైం చూసుకున్నట్లయితే 150,000 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు సాలిడ్ స్టేట్ బ్యాటరీ విషయానికి వస్తే సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ చాలా అడ్వాంటేజ్ ఉంది. దాదాపుగా 20 సంవత్సరాల పాటు లైఫ్ టైం ఉంది. సుమారుగా దీన్ని ఒక 5-6 సంవత్సరాలు లెక్కేసుకున్న దాదాపుగా 20 సంవత్సరాల పాటు లైఫ్ టైం అనేది సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ ఉన్న అడ్వాంటేజ్. నెక్స్ట్ చూసినట్లయితే రీఫ్యూయలింగ్ ఆర్ ఛార్జింగ్ టైం. రీఫ్యూయలింగ్ అనే పదం ఎందుకు వాడామంటే హైడ్రోజన్ ఇంధన ట్యాంక్ లో లిక్విడ్ అయితే పంపిస్తాం కాబట్టి అందులో రీఫ్యూలింగ్ అయితే వాడాం. ఈ హైడ్రోజన్ ఇంధన వాహనాల్లో మనం హైడ్రోజన్ ఇంధనాన్ని 3 నుంచి 5 నిమిషాల్లో అయితే ఫిల్ చేసుకోవచ్చు. మన పెట్రోల్ లేదా డీజిల్ ఎలా అయితే కొట్టిస్తాం అలాగే అనమాట, లిక్విడ్ రూపంలో అయితే ఫాస్ట్గానే అయిపోతుంది. అదే మనకి సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీలో ప్రజెంట్ ఉన్న ఎస్టిమేషన్ ప్రకారం అనుకున్నట్టు జరిగితే 5 నిమిషాల్లో ఛార్జ్ అయిపోయే సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ వస్తుంది. అంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. లేదంటే రెగ్యులర్ గానే ఛార్జ్ చేయాలంటే, నార్మల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఛార్జ్ చేయాలంటే 4 గంటల సమయం పడుతుంది. నెక్స్ట్ మన ఎఫిషియన్సీ చూసుకుంటే హైడ్రోజన్ వాహనాల యొక్క ఎఫిషియన్సీ 30 నుంచి 40% ఉంది. ఈ ఎఫిషియన్సీ దీని అర్థం ఏంటంటే హైడ్రోజన్ ఇంధనాన్ని ఇనీషియల్గా హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేయాలి. ఆ వచ్చిన ఇంధనాన్ని మళ్ళీ హైడ్రోజన్ ట్యాంకుల్లో ఎక్కించిన తర్వాత ఆ ఇంధనం ఎంత బర్న్ అయ్యి ఫైనల్ అవుట్పుట్గా ఎంత యూజ్ చేస్తున్నాం అనేది ఎఫిషియన్సీలో వస్తుంది. ఈ విషయంలో హైడ్రోజన్ వాహనాలకి ఒక డిసడ్వాంటేజ్ అనమాట, తక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది. అంటే వచ్చిన ఎనర్జీని పూర్తిగా కన్జ్యూమ్ చేసుకోలేము, కొంత ఎనర్జీ అనేది వృధా అవుతుంది. అదే మనకి సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్లో 90% వచ్చిన ఎనర్జీని ఉపయోగించుకోవచ్చు.
కారణం ఏంటంటే అందులో ఉన్న సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ వేస్ట్ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. నెక్స్ట్ కాస్ట్ చూసుకుంటే ప్రెసెంట్ హైడ్రోజన్ వాహన టెక్నాలజీ అనేది స్టార్టింగ్ హైడ్రోజన్ ఇంధనం తయారు చేసిన నుంచి ఆ హైడ్రోజన్ రీఫ్యూలింగ్ స్టేషన్స్ పెట్టే వరకు ఆ హైడ్రోజన్ ట్యాంకులు కానివ్వండి ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్ కూడుకున్న వ్యవహారం ప్రెసెంట్. అదే మనకి సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ లో కూడా ఇనీషియల్ లెవెల్లో కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే కొత్త టెక్నాలజీ కాబట్టి R&D అంతా పెట్టి వన్స్ ఇది మాస్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు మాత్రమే దాని రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. సో రెండు కూడా ప్రెసెంట్ కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంది, బట్ ఓవర్ ద టైం దీని అడాప్షన్ బట్టి అయితే రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి అవైలబిలిటీ. ప్రజెంట్ మన హైడ్రోజన్ వాహనాల యొక్క హైడ్రోజన్ ట్యాంకులు ఎక్కడైనా చూడగలుగుతున్నాం, లేకపోతే హైడ్రోజన్ స్టేషన్స్ చూస్తున్నామా? భారతదేశంలో ఒకటో రెండో కనిపిస్తున్నాయి, అది కూడా మనం నెత్తుక్కుంటే ఎక్కడో చోట దొరుకుతుంది. హైడ్రోజన్ ఇంధన వాహనాలు అనేది మన భారతదేశంలో అయితే అసలు ఏమీ కనిపించట్లేదు, ఒకటో రెండో తప్పితే ఎక్కడ లేవు అనమాట. అదే మనకి సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ సంబంధించి ఆ వాహనాలు ఛార్జింగ్ చేయాలనుకోండి, ఇంట్లో దగ్గర 3 పిన్ ప్లగ్ తో ఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే ఎగ్జిస్టింగ్గా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే దీనికోసం మళ్ళీ స్పెషల్గా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నెలకొల్పాల్సిన అవసరం లేదు. అదే DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కానీ ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట, దానికి ఉన్న అడ్వాంటేజ్. సో ఎక్కువగానే అవైలబిలిటీ అయితే ఉంది. నెక్స్ట్ మన సేఫ్టీ పరంగా మాట్లాడుకుంటే హైడ్రోజన్ ఇంధన వాహనాల్లో ఆ హైడ్రోజన్ సరైన ప్రెషర్ మెయింటైన్ చేస్తే ఆ ట్యాంక్స్లో అయితే మెయింటైన్ చేయాలన్నమాట. కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట ఆ ట్యాంక్ని సరైన ప్రెషర్ మెయింటైన్ చేయడం కోసం. అదే మనకి సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్లో ఏదైతే ఉందో సేఫ్టీ లెవెల్స్ ఎక్కువ అనమాట. సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట. ఇక చివరిగా వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే హైడ్రోజన్ ఇంధనం అయితే లైట్గానే ఉంటుంది, కాకపోతే ట్యాంక్ ఏదైతే ఉంటుందో అది కొంచెం హెవీ ట్యాంక్ అనమాట. మరి ఆ హైడ్రోజన్ ఇంధనం ఏదైతే ఉందో ఆ ప్రెషర్ని తట్టుకునే విధంగా తయారు చేయాలి కాబట్టి హైడ్రోజన్ ట్యాంక్ మందం ఆ డెన్సిటీ పెరగడం వల్ల కొంచెం వెయిట్ ఇక్కడ ఫామ్ అవుతుంది. అదే సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ సైంటిస్టులు చేస్తున్న రీసెర్చ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎనర్జీ డెన్సిటీ 500 వాట్/kg వరకు వచ్చిందంటే మాత్రం లైట్ వెయిట్ బ్యాటరీ ప్యాక్సే సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్లో అయితే ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ గమనించిన తర్వాత మనం రాబోయే 2-3 సంవత్సరాల్లో కానీ ఫస్ట్ ఏ టెక్నాలజీ మార్కెట్లో ఎక్కువ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? దీనికోసం మనం ఒక స్కేలబిలిటీ అనే ఒక పారామీటర్ గురించి మాట్లాడుకోవాలి. అంటే ఎగ్జిస్టింగ్గా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఈ టెక్నాలజీకి యూజ్ అవుతాయి కనుక దానికి మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది. మీకు ఇందాక చెప్పినట్టుగానే హైడ్రోజన్ ఇంధన వాహనాలు అనేవి కొత్తగా వచ్చినాయి కాబట్టి దాన్ని స్టార్టింగ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ రావాలి. సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్కి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కొత్తదేమో, కానీ దాని ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిస్టింగ్గా ఉన్న టెక్నాలజీని కూడా యూజ్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే మేజర్గా హైడ్రోజన్ వాహనాలకు సంబంధించి ఆ టెక్నాలజీ ఏదైతుందో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఆశించిన స్థాయిలో హైడ్రోజన్ వాహనాల మీద ఎక్కువగా ఇన్వెన్షన్స్ లాంటివి అయితే జరగలేదు. అంటే వస్తుందని చెప్తున్నారు కానీ ఫైనల్ ప్రొడక్షన్కి అయితే వచ్చిన వాహనాలు చాలా తక్కువ ఉన్నాయి, వచ్చినా కూడా అది సక్సెస్ఫుల్ స్టోరీలు చాలా తక్కువ ఉన్నాయి అనమాట. ఇవన్నీ గమనించిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనం ఒక వీడియో కూడా చేసాం, CATL వంటి కంపెనీ వాళ్ళే సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసారు. సో ఒక సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ని ఫైనల్ స్టేజ్లో రన్ చేసుకుని వాటిని వాళ్ళు అనుకున్నట్టుగా తీసుకొచ్చే డేట్ 2026 సంవత్సరానికి మార్కెట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రిక్ కార్లో కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ హైడ్రోజన్ ఇంధన వాహనాలు ఏదైతే ఉన్నాయో దానికోసం సెపరేట్గా ట్యాంక్ ఆ పర్టికులర్ హెవీ ట్యాంక్ డిజైన్ చేసి మళ్ళీ దాంట్లో హైడ్రోజన్ ఇంధనం పెట్టించాలంటే 2 వీలర్స్లో కాంపాటిబిలిటీ కొంచెం ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్లో అలా కాదు, ఎగ్జిస్టింగ్ లిథియం అయిన బ్యాటరీ ప్యాక్ కన్నా ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉండడం వల్ల ఈజీగా బ్యాటరీ ప్యాక్ని పెట్టేసుకోవచ్చు. 2 వీలర్స్ కూడా అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. మోస్ట్లీ హైడ్రోజన్ ఇంధన వాహనాలు ఏదైతే ఉంటాయో హెవీ వాహనాలకి సపోర్ట్ అయ్యే టెక్నాలజీగా మారుతుంది. బట్ ప్రైవేట్ ఓనర్షిప్ 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్కి మోర్ కన్వీనియంట్గా సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అవకాశం ఉంటుంది. సో ఎవరైనా సరే ఒక ఇన్వెస్టర్ కానీ లేకపోతే కొత్తగా వచ్చిన గవర్నమెంట్స్ కానీ ఎటువంటి టెక్నాలజీని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది, ఎక్కువ కేటగిరీస్లో ఆ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది, దానికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ 2026 కానీ లేకపోతే తర్వాత వచ్చిన ఫస్ట్ ఎక్కువ యాక్సెప్టెన్స్ వచ్చే టెక్నాలజీ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీకి అవకాశం ఉంటుంది. కారణం ఇప్పటికే CATL కానీ ఈవెన్ టెస్లా కానీ ఇతర కంపెనీస్ కూడా ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ మీద ఎక్కువ హోప్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. హైడ్రోజన్ వాహనాలకు కూడా మార్కెట్ ఉంది, కాకపోతే ఇనీషియల్గా లిమిటెడ్గా ఉండొచ్చు. అది హెవీ వాహనాలు, బస్సులు ఇటువంటి కేటగిరీస్ మీద ఫోకస్ చేసుకుని ఆ తర్వాత చిన్న కేటగిరీ వెహికల్స్ మీద కూడా దాన్ని షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్గా 2 వాహనాల టెక్నాలజీ సంబంధించిన డిఫరెన్స్ అండి. మరి మీకేమనిపిస్తుంది? సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మార్కెట్లో ఫాస్ట్గా వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే హైడ్రోజన్ వాహనాలు మార్కెట్లోకి వచ్చి సక్సెస్ అవుతాం అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నచ్చలేదు MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరడ రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. Baby, you'll get